गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः तस्मै श्री गुरवे नमः। ओम श्री कृष्ण परब्रह्मणे नमः 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 ओम श्री कृष्ण परब्रह्मणे नमः। భగవద్గీతలో భాగంగా మనం ఇంతవరకు 35 శ్లోకాలను పూర్తి చేశాం. ఈరోజు 36వ శ్లోకం, 3వ అధ్యాయము 14వ శ్లోకం. 3వ అధ్యాయము కర్మయోగం 14వ శ్లోకం. అన్నాద్ భవంతి భూతాని अन्नात् भवन्ति भूतानि పర్జన్యాదన్న సంభవః पर्जन्यादन्न सम्भवः యజ్ఞాత్ భవతి పర్జన్యో यज्ञात् भवति पर्जन्यो యజ్ఞ కర్మ సముద్భవః यज्ञकर्म समुद्भवः అన్నాద్ భవంతి భూతాని अन्नात् भवन्ति भूतानि పర్జన్యాదన్న సంభవః पर्जन्यादन्न सम्भवः యజ్ఞాత్ భవతి పర్జన్యో यज्ञात् भवति पर्जन्यो యజ్ఞః కర్మ సముద్భవః यज्ञः कर्म समुद्भवः అన్నాత్ భూతాని భవంతి. అన్నం నుండి ప్రాణుల శరీరాలు ఉత్పన్నమవుతున్నాయి. అన్నం నుండి ప్రాణుల శరీరాలు ఉత్పన్నమవుతున్నాయి. పర్జన్యాత్ అన్న సంభవ. అన్నం దేని వల్ల ఏర్పడుతున్నది? వర్షం వల్ల అన్నం ఉత్పత్తి అవుతుంది. యజ్ఞాత్ పర్జన్యా భవతి అంటే వర్షాలు దేని వల్ల కలుగుతున్నాయి? యజ్ఞాల వల్ల వర్షాలు కలుగుతున్నాయి. కాబట్టి యజ్ఞ కర్మ సముద్భవ. ఈ అపూర్వమైన కర్మఫలం అంతా కూడా వైదిక హోమాది క్రియల నుండి ఉత్పన్నమవుతుంది. అంటే ఇక్కడ మనకి ఏం కావాలి? అన్నాద్భవంతి భూతాని అంటే ప్రాణుల యొక్క శరీరాలన్నీ కూడా అన్నం ద్వారానే ఏర్పడుతున్నాయి. అన్నం అని అంటే కేవలం మనుషులు తినే అన్నం కాదు. ఏ జీవులైతే ఉన్నాయో అవి తినేటంతా కూడా అన్నం కిందనే భావిస్తాం. అయితే అన్నాద్భవంతి భూతాని, అన్నాద్భవంతి భూతాన్ని మనం తీసుకున్న ఆహారం ఏదైతే ఉన్నదో దీనివల్లనే మన శరీరంలో ఏమేర్పడుతుంది? శక్తి ఏర్పడుతుంది. ఒక్క పూట 2 పూటలు తినకపోతే నీరసం వచ్చేస్తుంది. అమ్మగారులు అప్పుడప్పుడు ఉపవాస వ్రతాలు ఉంటారు. ఉపవాస వ్రతాలు ఏమవుతుంది? ఉదయం ఏం తినరు, మధ్యాహ్నం వరకు చలాకీగా ఉంటారు. మధ్యాహ్నం బాగా ఆకలి అవుతుంది, సాయంత్రం 2-3 కాగానే మెల్లగా డల్నెస్ వచ్చేస్తుంది అన్నట్టు. ఇంకా సాయంత్రం ఏదో ఒకటి తినాలి, లేకపోతే ఎలా అనేటటువంటి దీంతో ఉంటారు. కాబట్టి ఈ శరీరానికి శక్తి ఏది ఇస్తున్నది? అన్నం ఇస్తున్నది. కాబట్టి అన్నాత్ భవంతి భూతాని, అన్నం ద్వారానే ఈ ప్రాణులన్నీ కూడా ఏర్పడుతున్నాయి, ఉత్పత్తి అవుతున్నాయి. ప్రాణుల శరీరాలు ఉత్పత్తి అవుతున్నాయి. ప్రాణుల శరీరాలు ఉత్పత్తి అవుతున్నాయి అంటే అర్థం ఏమిటి ఇక్కడ అని అంటే ఆహారం తినడం ద్వారా మన లోపల ఏర్పడిన శక్తి వల్ల మనకంతా కూడా సంతానోత్పత్తి సామర్థ్యం ఏర్పడుతున్నది.
ఈ సంతానోత్పత్తి సామర్థ్యం వల్ల జీవులకు సంతానం కలుగుతున్నది. కాబట్టి ఈ విధంగా అన్నం వలన ఏమవుతుంది? శరీరానికి శక్తి కలగడమే కాకుండా నూతన ప్రాణుల యొక్క సృష్టి కూడా జరుగుతున్నది. కాబట్టి అన్నాత్ భవంతి భూతాని అని అంటున్నాడు. అంటే అన్నం నుండి ప్రాణుల శరీరాలు ఉత్పన్నమవుతాయి. ప్రాణుల ఈ ఆల్రెడీ ఏర్పడిన ప్రాణులు అన్నం ద్వారా పోషించబడతాయి, ఉత్పత్తి కావు. ఇక్కడ ఈ ప్రాణులు ఏవైతున్నావో ఇవి పోషించబడతాయి. ఈ ప్రాణుల ద్వారా కొత్త ప్రాణులు ఏవైతున్నావో అవి ఉత్పత్తి జరుగుతాయి. అంటే ఈ శరీరానికి పోషణను, కొత్త ప్రాణుల యొక్క ఉత్పత్తికి కూడా కారణము అన్నమే. పర్జన్యాత్ అన్న సంభవ. అయితే అన్నం యొక్క సృష్టి ఏ విధంగా జరుగుతుంది? వర్షం వలన కలుగుతుంది. మనకంతా తెలుసు, రైతులు వర్షాకాలం లోపల వర్షం పడకపోతే ఒక వారం 15 రోజులు వర్షం రాకపోతే తటపటాయిస్తుంటారు అన్నట్టు. అయ్యో వర్షాలు రాలేదు, ఈసారి ఏం పంటలు పడతావు ఏం లేదు అని అదే డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. మనం చాలాసార్లు గతంలో వర్షాలు రాకపోతే వరుణ హోమాలను కూడా చేసినాం. వరుణ హోమాలను చేయడం అనేటటువంటిది అంటే, వరుణ హోమం అని అంటే అదే వర్షం యొక్క రావడానికి యజ్ఞం చేయడం అన్నట్ల. ఆ విధంగా వరుణ హోమం చేయడం జరిగింది. కొంతమంది ఏరోప్లేన్ లోపల సిల్వర్ నైట్రేట్ని తీసుకెళ్ళి ఆ మేఘాల్లో చల్లినప్పుడు మేఘాలు చల్లబడి ఆ విధంగా వర్షం రావడం జరిగింది. అంటే వర్షం యొక్క ప్రాముఖ్యత ఎంత ఉన్నదనేది మనం తెలుసుకోవచ్చు. ఆ వర్షం రావడం వల్ల చెరువులు, కుంటలు అన్నీ నిండుతాయి. అన్నీ నిండడం వల్ల భూమి లోపల భూగర్భ జలాలు ఎక్కువైనప్పుడు ఆ నీటిని తీసుకొని రైతులు పంటలు పండిస్తారు. రైతులు పండించిన పంటలే మన దగ్గర డబ్బులు ఉండొచ్చు. ఆ డబ్బులు తీసుకుపోయి షాపులో వెళ్ళి మనం అన్నం, బియ్యము, పప్పు దినుసులు అన్నీ తెచ్చుకుంటాం. కానీ షాపులోకి బియ్యం రావాలన్నా, పప్పులు రావాలన్నా రైతులు పండించాలి కదా. ఒకవేళ రైతులు పండించలేదు, మన దగ్గర డబ్బులు మస్తు ఉన్నాయి, షాప్లో పోతే వాటితోనే బియ్యం లేవు, అప్పుడు ఇస్తాడా మీకు డబ్బులు? మీరు ఇప్పుడు కేజీ బియ్యం ఎంత? 50 రూపాయలు, 55 రూపాయలు ఉంటాయి. మేము 100 రూపాయలు ఇస్తాం కేజీ కంటే కూడా, బియ్యం లేవు నా దగ్గర, ఏం చేయమంటారు? అప్పుడు మన దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, కోట్ల రూపాయలు ఉన్నవి, తులాల కొద్ది బంగారం ఉన్నది. బంగారాన్ని తింటామా? డబ్బులు కట్టుకొని ప్లేట్లో 100 రూపాయల నోట్లు, 500 నోట్లు, ఉదయం టిఫిన్ 100 నోట్లు, మధ్యాహ్నం భోజనం 500 నోట్లు, లేకుంటే 2000 నోట్లు, రాత్రికి 500 నోట్లు తింటామా? తినము. ఆహారాన్నే తినాలి. కాబట్టి రైతులు పండిస్తేనే మనం కొనుక్కోగలుగుతాం. అందుకే లక్షాధికారి అయిన లవణమన్నమే కానీ మెరుగు బంగారంపు మింగబోడు. వాడు బంగారు ప్లేట్లు తింటాడేమో కానీ బంగారాన్ని మాత్రం తినలేడు. కాబట్టి ఈ విధంగా వర్షాలు పడితేనే అన్నం యొక్క ఉత్పత్తి జరుగుతుంది. యజ్ఞాత్ పర్జన్య భవతి. ఈ వర్షం దేని వల్ల ఉత్పత్తి అవుతుంది? యొక్క వర్షం, యజ్ఞాల వల్ల వర్షం ఉత్పత్తి అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు అన్నం రావాలి అని అంటే వర్షం పడాలి. వర్షం పడాలంటే యజ్ఞం చేయాలి. యజ్ఞము దేనికి సంబంధించింది? ఇది వైదిక హోమక్రియ. అంటే వేదాల్లో నిర్దేశించబడిన వేద మంత్రాల ప్రకారం మనం ఒకవేళ యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం యొక్క ఫలితం ద్వారానే వర్షం పుడుతున్నది. అంటే మనకు అన్నం దేని వల్ల లభిస్తుంది? కాదు, వైదిక హోమాది క్రియల వల్ల లభిస్తున్నది. అంతే కదా? అర్థం కాలేదా? ఇప్పుడు యజ్ఞాలు చేస్తేనే వర్షం పడుతుంది, వర్షం పడితేనే అన్నం వస్తుంది. కాబట్టి మూలం ఏమిటిది? వర్షం రావడానికి మూలము వైదిక హోమక్రియలు. కాబట్టి వేదంలో నిర్దేశించబడిన విధంగా హోమక్రియల్ని నిర్వర్తిస్తే తద్వారా వర్షం పడుతుంది. ఆ వర్షం ద్వారా అన్నం లభిస్తుంది. కాబట్టి అన్నం దేని ద్వారా లభిస్తుంది మనకు? యజ్ఞాల వల్ల లభిస్తుంది. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి. బ్రహ్మాక్షర సముద్భవం. బ్రహ్మాక్షర సముద్భవం. తస్మాత్ సర్వగతం బ్రహ్మ. తస్మాత్ సర్వగతం బ్రహ్మ.
నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కర్మ బ్రహ్మోద్భవం విద్ధి కర్మ బ్రహ్మోద్భవం విధి బ్రహ్మాక్షర సముద్భవం బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం కర్మ బ్రహ్మోద్భవం కర్మను వేదం నుండి పుట్టినదిగా వేద ప్రతిపాదితంగా విద్ధి గ్రహించు. కర్మ అనేటటువంటిది ఏంటిది? బ్రహ్మోద్భవం. బ్రహ్మోద్భవం అని అంటే వేదం నుండి పుట్టినదిగా. బ్రహ్మోద్భవం అని ఎందుకంటున్నాము? బ్రహ్మోద్భవం అని ఎందుకంటున్నాము అని అంటే బ్రహ్మ ద్వారా వేదాలు పుట్టినాయి కాబట్టి. బ్రహ్మ ద్వారా వేదాలు పుట్టినాయి కాబట్టి బ్రహ్మ నుంచి పుట్టిన వేదాల ద్వారా కర్మలు పుట్టినాయి. కర్మలు అంటే మనం చేసేటటువంటి పనులు. అంటే మనం ఏ పనులు అంటే ఆ పనులు చెయ్యకూడదు, ఇష్టం వచ్చిన పనులు. మనకు వేదం ఏవైతే శాస్త్రవిహితంగా విధించిన కర్మలు ఉన్నాయో ఆ కర్మల్ని మాత్రమే చెయ్యాలి. అంటే వేదం విధించిన కర్మలేంటివి అంటే బ్రాహ్మణులకు పొద్దున లేచి యజ్ఞయాగాలు చేయడమా? కాదు, అది వాళ్ళు చేయాలి. మిగతా వాళ్ళు ఎవరెవరి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులను చెయ్యాలి. ఆ వృత్తులను చెయ్యడమే యజ్ఞం. ఇక్కడ యజ్ఞం అంటే యజ్ఞకుండలం పెట్టుకొని అదంతా చేసి హోమం చేయడం కాదు. అది బ్రాహ్మణులు చేసే యజ్ఞం. మనం చేసేటటువంటిది కూడా యజ్ఞం. ఇక్కడ మనం ఇది భగవద్గీత పెట్టుకున్నాం. ఈ 100 శ్లోకాలది భగవద్గీత మహాయజ్ఞం. ఇది జ్ఞానయజ్ఞం. మీకంతా కూడా భగవద్గీత జ్ఞానం లభిస్తుంది కాబట్టి ఇది జ్ఞానయజ్ఞం. ఈ విధంగా ఈ యజ్ఞం అనేటటువంటిది ఏదైతే ఉన్నదో, ఆ కర్మ అనేటటువంటిది చేసేటటువంటి పని ఏదైతే ఉన్నదో వేదం నుండి పుట్టినదిగా మనము గ్రహించాలి. బ్రహ్మ అక్షర సముద్భవం. వేదం పరమాత్మ నుండి పుట్టింది. వేదం ఎవరి ద్వారా పుట్టింది? పరమాత్మ నుండి పుట్టింది. తస్మాత్ సర్వగతం, కనుక సర్వప్రకాశకం సర్వవ్యాపి అయిన బ్రహ్మ వేదం నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం, సదా యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉన్నది. అని అంటే ఈ బ్రహ్మ ఏదైతే ఉన్నదో సర్వప్రకాశకం వ్యాపి అయినటువంటి బ్రహ్మ. బ్రహ్మ అంటే ఇక్కడ చతుర్ముఖ బ్రహ్మ కాదు, పరబ్రహ్మ. చతుర్ముఖ బ్రహ్మకు పరబ్రహ్మకు తేడా ఉన్నది. చతుర్ముఖ బ్రహ్మనేమో బ్రహ్మ విష్ణు ఈశ్వరలో ఒక భగవంతుడు. పరబ్రహ్మ అంటే ఎవరు? సృష్టి మొత్తము అవ్యక్తంగా వ్యాప్తమైనటువంటి శక్తి స్వరూపమే పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ సర్వప్రకాశకము సర్వవ్యాపి అయినటువంటి ఆ పరబ్రహ్మ దేంట్లో ఉన్నాడు? యజ్ఞంలో ప్రతిష్ఠితమై ఉన్నాడు. కాబట్టి మనము యజ్ఞం చేస్తూ ఉంటాం, ఆ అగ్నికి ఆహుతులు అర్పిస్తూ ఉంటాం. కాబట్టి యజ్ఞాల ద్వారా రకరకాల ఫలితాలు మనకు సంభవించినాయి. ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియో రామో మోఘం పార్థ సజీవతి ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయః అఘాయురింద్రియో రామ మోఘం పార్థ సజీవతి పార్థ యా అర్జున ఎవడు ఇహ ఏవం ఈ జగత్తును ఈ రీతిగా ప్రవర్తితం చక్రం నా అనువర్తయంతి ప్రవర్తింపబడిన కర్మచక్రాన్ని అనుసరించడు అనంటే, ఓ అర్జున ఈ కర్మచక్రం ఏదైతే ఉన్నదో, కర్మచక్రం అనంటే ఏంటిది? కర్మచక్రం అనంటే అన్నాద్భవంతి భూతాని అన్నాద్భవంతి భూతాని ఏంటిది? పర్జన్యాదన్న సంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ. అంటే ఇది చక్రం, ఇది కర్మచక్రం. ఈ కర్మచక్రాన్ని ఎవరు నడిపిస్తున్నారు? భగవంతుడైనటువంటి పరమేశ్వరుడు పరబ్రహ్మ నడిపిస్తున్నాడు.
ఆయన ఏం చేస్తున్నాడు? మనకు ఏం చేస్తున్నాడు? భూమిని గుండ్రంగా తిప్పుతున్నాడు. భూమిని గుండ్రంగా తిప్పడం వల్ల రాత్రి పగులు అవుతుంది. అయితే ఈ భూమిని ఏం చేస్తున్నాడు? గుండ్రంగా తిప్పడమే కాకుండా దీన్ని సూర్యుని చుట్టూ తిప్పుతున్నాడు. సూర్యుని చుట్టూ తిప్పేటప్పుడు ఏమవుతుంది? సూర్యునికి దగ్గరికి పోగానే ఎండాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇక ఈ ఫిబ్రవరి, ఇది ఇప్పుడు ఏంటిది జనవరి అయిపోయింది. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మేలో విపరీతమైన ఎండలు ఉంటాయి. అప్పుడు ఏమైపోతాయి? భూమి మీద ఉన్న నీళ్ళన్నీ కూడా ఆవిరైపోతాయి. నీళ్ళన్నీ పైకి వెళ్ళిపోతాయి. కానీ ఎండాకాలంలో చూడండి, రాత్రిపూట ఆకాశం నిర్మలంగా కనిపిస్తుంది. మొత్తం నీటి ఆవిరి అంతా పైననే ఉంటుంది, కానీ ఎక్కడ మేఘాలు కనిపించవు మీకు. రాత్రిపూట చూడండి, పగులు చూడండి, నీలి రంగులో ఆకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జూన్ స్టార్ట్ అయింది, మెరుగు ఉంటుంది అంటారు. జూన్ 7 తారీఖు మెరుగు పోయిన తర్వాత 4-5 రోజులు మొత్తము ఆ నీటి ఆవిరి కనిపించినటువంటిది మేఘాలుగా ఫామ్ అవుతుంది. దట్టమైన మేఘాలు ఏర్పడతాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడుకున్న వర్షాలు స్టార్ట్ అవుతాయి. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు మొత్తం వర్షాలు పడతాయి. అని అంటే ఈ విధంగా అప్పుడు ఏమవుతుంది? భూమి సూర్యుని నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. వర్షాకాలం వచ్చేసరికి దూరంగా వెళ్ళిపోయేసరికి వేడి తగ్గుతుంది. వేడి తగ్గినప్పుడు ఏమవుతుంది? మేఘాలు మెల్లమెల్లగా చల్లబడతాయి. చల్లబడ్డట్ల కనిపించని ఆవిరి, నీటి ఆవిరి మెల్లమెల్లగా ఏమవుతుంది? దగ్గరకు వచ్చేస్తుంది. ఒక మంచులాగా, పొగ మంచులాగా ఏర్పడుతుంది, మేఘంగా ఏర్పడుతుంది. ఆ మేఘాలు ఇంకా చల్లగా అయితే వర్షాలుగా కురుస్తాయి. ఎప్పుడైతే వర్షం కురుస్తుందో అప్పుడు రైతులు విత్తనాలు నాటుతారు, పంటలు పండిస్తారు. మొన్ననే మనం సంక్రాంతి చేసుకున్నాం. ఈ సంక్రాంతికి అందరూ కూడా పంటలన్నీ కూడా ఇంటికి వచ్చేస్తాయి. ఆ వచ్చినటువంటి కొత్త పంటలతో ఆనందంగా సూర్యుడు మకర రాశి లోపలికి ప్రవేశించిన సమయాన్ని ఆధారంగా చేసుకొని సంక్రాంతి పండుగను జరుపుకుంటాం. సంక్రాంతి తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ సూర్యునికి మెల్లమెల్లగా భూమి దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఈ విధంగా ఈ భూమి సూర్యుని చుట్టూ తిరిగే క్రమం లోపల ఈ 3 కాలాలు ఏర్పడుతున్నాయి: వేసవి కాలము, వర్షాకాలము, చలికాలం. ఈ విధంగా ఈ కర్మక్రియను ఎవరు నిర్వర్తిస్తున్నారో? పరబ్రహ్మ అయినటువంటి ఆయననే నిర్వర్తిస్తున్నాడు. ఈ జగత్తును ఈ రీతిగా ప్రవర్తింపబడిన కర్మచక్రాన్ని నా అనువర్తయతి, అనుసరించడో, ఎవడైతే దీన్ని అనుసరిస్తలేడో, ఇంద్రియారామ, ఇంద్రియాసక్తుడు, అఘాయు, పాపజీవి అయిన ఆ పురుషుడు మోఘం జీవతి, అటువంటి పురుషుడు ఏమవుతున్నది? వేస్ట్గా తన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే వర్షం పడగానే వాడు ఏం చేయాలి? రైతు పోయి పొలంలో దున్ని అక్కడంతా పంటలు పండించాలి. కానీ వాడు పోతలేడు. పోకపోతే ఏమవుతాయి? పంటలు పండవు. అంటే వీళ్ళంతా ఏమైపోతున్నారు? జూద పరులుగా మారుతున్నారు, వ్యసన పరులుగా మారుతున్నారు. వాళ్ళ యొక్క కర్మల్ని నిర్వర్తిస్తలేరు. అప్పుడు ఇబ్బంది అవుతుంది. నేను ఒకసారి ఒక ఊరికి పోయినామా, దామరగిద్ద మండలం. అక్కడ ఒక వింత సంఘటన వినడం జరిగింది. ఒక అబ్బాయికి బాగా పేకాటాలు వాడు. అయితే పేకాట ఆడుతుంటాడు ఎప్పటికీ 24 hours పేకాటలనే మునిగి తేలేదు. చివరికి ఏమైంది అని అంటే, ఒకరోజు సాయంత్రం వాళ్ళ నాన్న చనిపోయాడు. ఆయనకు చెప్పేసిండు, అరే మీ నాన్న చనిపోయిండు అని అంటే, ఇది ఒకటే ఉంది, లాస్ట్ ఆట ఆడి వచ్చేస్తానే అన్నాడు వాడు. లాస్ట్ ఆట అని వాడు రానట్లేదంట అసలు. చివరికి ఆయన శవంని తీసుకొని దీనికి పోయిండు కూర్చోడానికి. అప్పుడు పోయినట్ట మొత్తం వాడు. అంతవరకు పేకాట వాడు ఆడుకుంటూనే. అంటే జన్మనిచ్చిన తండ్రి చనిపోతే కూడా వానికి ఆసక్తి లేదు అక్కడ రావడానికి. అంటే దానికంటే వానికి పేకాటనే ముఖ్యమైనది. అంటే వ్యసనాలు ఒక్కసారి మనకు అలవాటు పడితే తన మన అనే తేడా ఉండదు. కాబట్టి ఇటువంటి వ్యసనాలకు, తాగుడు కానీ, జూదం కానీ, ఇటువంటి వ్యసనాలకి బానిస కాకుండా ఉండాలి. మనకు చాలా వ్యసనాలు ఉన్నాయి. మనం అనుకుంటాము మనం పేకాట ఆడడం లేదు, జూదం ఆడడం లేదు, తాగడం లేదు అనుకుంటాం. కానీ మన లోపల, మీ అందరి లోపల కూడా రకరకాల వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలను మీరు గమనిస్తే మీకే తెలుస్తుంది. కొంతమందికి ఎక్కువ మాట్లాడే అలవాటు ఉంటుంది, కొంతమందికి అస్సలు మాట్లాడకపోయే అలవాటు ఉంటుంది. ఎక్కువ మాట్లాడడము మంచిది కాదు, తక్కువ అసలు మాట్లాడకపోవడం కూడా మంచిది కాదు. అంటే ఇవన్నీ వ్యసనాలు. కొంతమందికి తిండి తినే అలవాటు ఎక్కువ ఉంటుంది, కొంతమందికి చిరుతిండ్లు తినే అలవాటు ఎక్కువ ఉంటుంది.
మంచి ఫుడ్ తీసుకోరు. ఈ శరీరానికి ఏదైతే విటమిన్ ఫుడ్ అవసరమో, మినరల్స్ అవసరమో అవి తినరు. నోటి రుచికి కావాల్సిన ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ ఉండాలి. ప్రతిరోజు మనం 5 లీటర్ల నీళ్లు తాగాలి. తాగుతామా? తాగం. ఉదయం లేస్తేనే 1 లీటర్ నీళ్లు కంపల్సరీ తాగాల్సిందే. తర్వాత ఉదయం టిఫిన్ చేసిన 2 గంటల తర్వాత మళ్ళీ 1 లీటర్ తాగాలి. మధ్యాహ్నం మీల్స్ చేసిన 2-3 గంటలకు మళ్ళీ 1 లీటర్, అట్లీస్ట్ 3 లీటర్స్ అన్న నీళ్లు తాగాలి. నీళ్ళు ఎందుకు తాగాలి? కాదమ్మా, ఆహారం జీర్ణం కావడానికి కాదు. మన లోపల ఏమవుతుంది అని అంటే ఆల్రెడీ జఠరరసాలు ఉత్పత్తి అయితే మనం తీసుకున్న ఆహారం తర్వాత 1 చుక్క నీళ్ళు కూడా తాగకూడదు. తిన్న తర్వాత వీలైతే ఏదో ట్యాబ్లెట్ గిట్ వేసుకుంటే 1/2 గ్లాస్ నీళ్ళు తాగొచ్చు, కానీ ఫుల్ నీళ్లు పట్టియకూడదు. అట్లా పట్టిస్తే ఏమవుతుందంటే తిన్న ఆహారం లోపల ఈ నీళ్లు కలిసిపోయి ఆ జఠర రసాల్లో ఈ నీళ్లు కలుస్తాయి. దానివల్ల ఏమవుతుందనంటే ఆ HCl ఏదైతే ఫామ్ అయ్యి ఉంటుందో లోపల, హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. కాన్సన్ట్రేషన్ తగ్గడం వల్ల, కాన్సన్ట్రేషన్ మీన్స్ గాఢత తెలుగులో, ఆ గాఢత తగ్గిపోవడం వల్ల జీర్ణం కావాల్సిన పదార్థాలు తొందరగా జీర్ణం కాకుండా లేటుగా జీర్ణం అవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో తిన్న వెంబడి నీళ్లు తాగకూడదు. తిన్న 2 గంటలకు, కనీసం 2 గంటలకు మొత్తం జీర్ణమైంది అన్న ఫీలింగ్ మీకు వచ్చిన తర్వాత నీళ్లు తాగాలి. నీళ్ళు ఎందుకు తాగాలి అని అంటే తిన్న ఆహార పదార్థాలన్నీ అన్నాశయంలో ఉంటాయి. అన్నాశయం ఇక్కడనే ఉంటుంది. అందులో మనం నీళ్ళు వేయగానే ఏమైపోతాయి, అందులో ఉన్న మొత్తం జీర్ణమైన ఆహారం అంతా కూడా ఎక్కడ వెళ్ళిపోతుంది? చిన్న పేగు లోపలికి వెళ్ళిపోతుంది. చిన్న పేగు దాదాపు 3 మీటర్ల పొడవు ఉంటుంది. అందులోపలికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏమవుతుంది? శోషణ ప్రక్రియ జరుగుతుంది. శోషణ ప్రక్రియ జరిగేటప్పుడు ఏం కావాలి? ఈ యొక్క తిన్న ఆహార పదార్థాలన్నీ కూడా అయాన్లుగా, పరమాణువులుగా విడిపోవాలి. ఎప్పుడైతే నీవు నీళ్లు తాగుతావో అప్పుడు అవంతా కూడా ఏమైపోతుంది? లిక్విడ్ ఫామ్ అయిపోతుంది, ద్రవరూపకంగా మారిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? అందులో ఉండేటటువంటి విటమిన్స్, స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా చిన్న పేగు గ్రహిస్తుంది. ఆ తర్వాత మిగిలిన వ్యర్థ పదార్థం అంతా ఎక్కడికి వెళ్తుంది? పెద్ద పేగు లోపలికి వెళ్తుంది. పెద్ద పేగు సైజు తక్కువ ఉంటుంది చాలా. అందులోకి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత మలద్వారం ద్వారా బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి తిన్న వెంబడినే నీళ్లు తాగకూడదు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏమిటంటే నీళ్లు తాగడం వల్ల రక్తంలో ఈ నీరు మొత్తం కలిసిపోతుంది. రక్తంలో కలవడం వల్ల రక్తం యొక్క కాన్సన్ట్రేషన్ అంటే ఏమంటారు, గాఢత తగ్గుతుంది, పల్చగా అవుతుంది. రక్తం పల్చగా కావడం వల్ల రక్తం ఏమవుతుంది? ప్రతి కణానికి చాలా సులువుగా సరఫరా కాబడుతుంది. దానివల్ల గుండె మీద ఒత్తిడి తగ్గుతుంది. చాలా ఈజీగా ప్రతి కణానికి రక్తం చేరుతుంది. రక్తంలో ఏముంటాయి అమ్మా? హిమోగ్లోబినే ఉంటుంది. కానీ ఏం తీసుకుపోతా? దమనులు, సిరలు, అవి రక్తనాళాలు. ఓకే, రక్తం ఏం తీసుకుపోతుంది? కణాల వరకు ఆక్సిజన్ను, ఆహార పదార్థాలను తీసుకుపోతాయి. ఆక్సిజన్ మనం గాలి తీసుకున్నాం కదా, లైఫ్ లోపల పొంగల ఊపిరితిత్తు లోపల ఆక్సిజన్ అంతా హిమోగ్లోబిన్ గ్రహిస్తుంది. ఈ హిమోగ్లోబిన్ ఏ రూపంలో ఉంటుంది? కార్బాక్సీ హిమోగ్లోబిన్ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం గాలి తీసుకున్న తర్వాత కార్బాక్సీ హిమోగ్లోబిన్ ఏమవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ను వదిలేస్తుంది. ఆక్సిజన్ని తీసుకొని అప్పుడు ఆ హిమోగ్లోబిన్ ఏమంటాము? ఆక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. ఆక్సీ హిమోగ్లోబిన్ రక్తనాళాల ద్వారా ప్రతి కణం లోపలికి వచ్చేస్తుంది. మానవం లోపల ఎన్ని కణాలు ఉన్నాయి? 5 కోట్ల కణాలు ఉన్నాయి. టోటల్ ఎన్ని ఉన్నాయి? 5 కోట్ల కణాలు ఉన్నాయి. ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ ఉంటుంది. ప్రతి కణానికి కూడా ఆక్సిజన్ ఉంటుంది. అయితే ఈ విధంగా ప్రతి కణానికి ఆక్సిజన్ పోయిన తర్వాత ప్రతి కణానికి ఆహారం కావాలి కదా. మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏ రూపంలో మనకు కన్వర్ట్ అయితే? గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ రూపం లోపల ప్రతి కణం లోపలికి అక్కడికి వెళ్తుంది. ఈ గ్లూకోజ్ అనేటటువంటిది ఏమవుతుంది అని అంటే గ్లైకాలసిస్ అనే రసాయన ప్రక్రియకు లోనవుతుంది. గ్లూకోజ్ విచ్ఛిన్నమై 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. మీకు అంతా సైన్స్ తెలిసిన వాళ్ళు ఉంటే మీకు అర్థమవుతుంది. గ్లూకోజ్ 6 కార్బన్ కాంపౌండ్, 6 కార్బన్ కాంపౌండ్, C6H12O11 దాని ఫార్ములా. అప్పుడు ఏమవుతుంది? C3H6O5గా పైరువిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. ఈ పైరువిక్ ఆమ్లం ఒక్కసారి చుట్టూ తిరిగి వస్తే క్రెప్స్ వలయం అంటారు. అందులోపల
ఈ గ్లూకోజ్లో ఉండే 3 ఆక్సిజన్లు బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఏమవుతుంది, దాదాపు 18 ఏటీపీలు ఏర్పడతాయి. ఏటీపీలు మీన్స్ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మనిషి లోపల శక్తి ఏ రూపంలో ఉంటుంది, ఏటీపీల రూపంలో ఉంటుంది. నేను మాట్లాడుతున్నానంటే నా లోపల ఎన్నో ఏటీపీలు ఖర్చు అయిపోతున్నాయి. అడినోసిన్ ట్రైఫాస్ఫేట్లు అన్న ఖర్చు అయిపోయి అడినోసిన్ డైఫాస్ఫేట్లుగా మారుతాయి. మీరు వింటున్నారు, మీకు తెలియకుండా మీ శరీరంలో ఏటీపీలు ఖర్చయి ఏడీపీలుగా మారుతాయి. అయితే ఈ విధంగా ఏటీపీల సంఖ్యను ఎక్కువ చేసుకోవడమే మనకు ఆహార పదార్థాల ద్వారా చేసుకోవాలి. అయితే ఏటీపీల సంఖ్య ఎక్కువైతే వాళ్ళ లోపల శక్తి ఎక్కువ ఉంటుంది. ఏటీపీల సంఖ్య ఓన్లీ దీని ద్వారానే చేసుకోవచ్చా, ధ్యానం ద్వారా చేసుకోవచ్చు. అయితే ఇంకొక విషయం, అద్భుతమైన విషయం చెప్తాను మీకు. ఇప్పుడు ఇదంతా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఆక్సిజన్ తీసుకుపోయి ప్రతి కణానికి ఇస్తున్నాం. మొత్తం ఎన్ని కణాలు ఉన్నాయి, 5 కోట్ల కణాలు. ఈ ప్రతి కణానికి ఆక్సిజన్ అవసరం కదా. ఒక్కసారి ఆక్సిజన్ ఇచ్చేస్తే మళ్ళీ ఆక్సిజన్ అవసరం లేకుండా చేసేటటువంటి ప్రాణాయామమే క్రియాయోగం. ఏంటిది? క్రియాయోగం. శ్రీకృష్ణుడు అర్జునునికి భగవద్గీతలో క్రియాయోగం గురించి చెప్పడం జరిగింది. ఈ క్రియాయోగము చాలామంది మర్చిపోయిన తర్వాత ఆ క్రియాయోగాన్ని మళ్ళీ ఎవరు స్టార్ట్ చేసిండ్రు? అక్కడ ఉంటుంది చూడండి ఫోటో, మహావతార్ బాబాజీ క్రియాయోగాన్ని మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. మహావతార్ బాబా యొక్క ముఖ్య శిష్యుడు ఎవరు? యోగానంద గురించి తెలుసమ్మా? పరమహంస యోగానంద ఒక యోగి ఆత్మకథ చదివితే అద్భుతంగా ఉంటుంది. పరమహంస యోగానంద 1953 లోపల లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా లోపల అమెరికా వాళ్ళు భారత రాయబారి గౌరవార్థం ఏర్పాటు చేసిన విందులో పాల్గొని 1 గంట మాట్లాడి అదే స్టేజ్ పైన ఆయన శరీరాన్ని వదిలేశాడు. ఆ శరీరాన్ని మార్చి 7కు ఆయన చనిపోతే మార్చి 28 వరకు మార్చురీలో పెట్టిండ్రు. అంతవరకు ఆ శరీరం డీకంపోజ్ కాలే, కుళ్ళు వాసన రాలే. కారణం ఏమిటంటే ఆయన ప్రతి కణం కూడా ఆక్సిజన్తో నిండి ఉన్నది కాబట్టి అది కుళ్ళిపోదు. అది క్రియాయోగం ద్వారా సంభవించే అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఇది ఒక్కటే కాదు, ఇంకొక శవం ఉంది. ఎక్కడున్నది అది? శ్రీరంగం అంటే ఎక్కడ? శ్రీరంగపట్నం, రంగనాథ స్వామి దేవాలయం, వనమర్తి కదమ్మా, అది ఇక్కడ తమిళనాడులో. అబ్దుల్ కలాం వాళ్ళ ఊరు ఉంది కదా, అది శ్రీరంగపట్నం ఏదో తమిళనాడు. శ్రీరంగం లోపల రామానుజుల వారి శరీరం ఉన్నది. 1000 సంవత్సరాలకు పైగా ఉన్నది. ఎవరికి తెలియదు, అది విగ్రహం అనుకుంటున్నారు అన్నట్టు. ఇట్లా చూస్తే మెత్తగా ఉంటుంది. అది కూడా ఈ రోజు వరకు డీకంపోజ్ కాలేదు. రామానుజుని విగ్రహం ఎక్కడున్నది మన దగ్గర? ఈ మధ్యనే ప్రతిష్ఠించడం జరిగింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన చిన్నజీయర్ స్వామి చేసింది కదా, అదే రామానుజాచార్యుల విగ్రహం. రామానుజాచార్యులు ఏం చెప్పిండ్రు? విశిష్టద్వైతం గురించి చెప్పిండ్రు. మన హిందూ ధర్మం లోపల 3 సిద్ధాంతాలు ఉన్నాయి. మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతాన్ని, రామానుజాచార్యులు విశిష్టాద్వైతము, శంకరాచార్యులు అద్వైతం. అయితే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతం అంటే ఏమిటి? ఈ మూడింటి గురించి ఎవరికైతే పరిపూర్ణమైన నాలెడ్జ్, అవగాహన ఉంటుందో వాళ్ళే హిందువులు. ఓకేనా? వాటి మూడింటి గురించి వివరించమంటే వివరిస్తే, లేదంటే నెక్స్ట్ శ్లోకమే, ఎందుకంటే మళ్ళీ పెద్దగా అవుతుంది ఎక్స్ప్లెనేషన్. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే
తస్య కార్యం న విద్యతే యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్నేవ చ సంతుష్టః ఆత్మన్నేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే తస్య కార్యం న విద్యతే తు యః మానవ ఆత్మరతి. కానీ ఏ మనుషుడు ఆత్మయందు ప్రీతి గలవాడో ఆత్మతృప్త ఏవచ ఆత్మయందే తృప్తి గలవాడో ఆత్మని ఏవచ సంతుష్ట స్యాత్ ఆత్మయందే సంతుష్టుడు అవుతాడో తస్య కార్యం న విద్యతి అట్టి వానికి కర్తవ్యం లేదు. అంటే అర్థం ఏమిటిది? తూ యా మానవ ఆత్మరతి. కానీ ఏ మనుషుడు ఆత్మయందు ప్రీతి గలవాడో, ఆత్మ అంటే ఏంటిది? మన శరీరంలో ఉండేటటువంటి ఆత్మ. ఈ ఆత్మయందు ఎవడైతే ప్రీతి కలిగి ఉంటాడో, ఆత్మను ప్రేమిస్తాడో అటువంటి వాడు ఆత్మతృప్త ఏవచ ఆత్మజ్ఞానం చేత మాత్రమే ఎవడైతే తృప్తి పొందుతాడో. ఏ జ్ఞానంతోనూ తృప్తి పొందాలి? ఆత్మజ్ఞానంతోనూ తృప్తి పొందాలి. మనం అనవసరమైన విషయాలకు తృప్తి పొందుతున్నాం. బయట వచ్చేటటువంటి విషయాలు ఉంటాయి, ఆ సినిమా చూసి ఈ పాటలు విని వాటికి వీటికి తృప్తి పొందుతుంటాం. అది కాదు. దేని ద్వారా తృప్తి పొందాలి? ఆత్మజ్ఞానంతోన తృప్తి పొందాలి. ఆత్మని ఏవచ సంతుష్ట స్యాత్ ఆత్మయందే అంటే ఆత్మజ్ఞానం వినడం వల్ల ఏమవుతుంది? ఏదైతే ఆనందం సంతోషం కలుగుతుందో ఆ సంతోషాన్ని ఎవరైతే అనుభవిస్తుంటారో, అంటే ఇప్పుడు నేను ఇదంతా చెప్తున్నా కదా, మీకంతా ఏమన్నా సంతోషం కలుగుతున్నదే, బోర్ వస్తున్నదా? సంతోషం, ఆనందం అనిపిస్తుంది కదా. ఈ ఆనందమే ఆత్మానందం. ఈ ఆనందమే ఆత్మజ్ఞానానికి సంబంధించింది. ఈ ఆనందమే పరమాత్మ జ్ఞానం. ఈ ఆనందమే పరమానందం. మీరు ఏదైతే ఆనంద స్థితిలో ఉన్నారో అంటే అర్థం ఏమిటి? మీరు ఏ స్థితిలో ఉన్నట్టు? పరమానంద స్థితిలో ఉన్నారు అని అర్థం. తస్య కార్యం న విద్యతే అటువానికి ఇంకా వేరే పనులతో ఇది లేదు అని అంటారు. మనకు ఈ షిరిడి సాయిబాబా ఉన్నారు కదా, వారు ఎప్పుడు కూడా ఆత్మానుసంధాన స్థితిలో ఉండేటటువంటి వారు. ఆత్మానుసంధాన స్థితి అంటే ఏమిటిది? అంటే నిరంతరం కూడా ధ్యాన స్థితిలో. ఇంతకుముందు మీరంతా ధ్యానంలో కూర్చున్నారు. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? మీ మనస్సు ఎట్లుంటుంది? మీ మనస్సు ఏమన్నా ఆలోచనలు వస్తుంటే ఆలోచనలు రావాలి, ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతంగా ఉండడము, దానితో పాటు ప్రశాంతంగా ఉండడం అని అంటే అర్థం ఏమిటిది? ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితి. ఎటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితి ఏదైతే ఉన్నదో అదే ఆత్మస్థితి. కాబట్టి మనిషి నిరంతరం కూడా ఆత్మస్థితిలో ఉండాలి. ఏ స్థితిలో ఉండాలి? ఆత్మస్థితిలో ఉండాలి. అని అంటే మనకు కొద్దిగా టైం దొరికితే చాలు. ఇక ఎవరు కలవలేదనుకోండి, ఇమ్మీడియట్ నేను ధ్యానంలో ఉన్నా అనుకొని మనస్సు లోపల ఎటువంటి కోరికలు రాకుండా చూసుకోవాలి. అటువంటి స్థితినే ఆత్మస్థితి అని అంటారు. ఇంతకుముందు శ్లోకం చెప్పినా నేను అక్కడ మన దీంట్లోపల సత్యసాయి దాని లోపల అందులో ఏమున్నదనంటే తాబేలు ఉంటుంది కదా, తాబేలుతో వర్ణించడం జరిగింది. తాబేలు ఏం చేస్తుంది? బయటికి పోవాలనుకున్నప్పుడు తలను బయటికి తీస్తుంది, వీటిని తీసి బయటికి వెళ్తుంది. ఏమన్నా కనిపించగానే మొత్తం ముడుచుకుంటుంది. అట్లా మన ఇంద్రియాలు కూడా ఎవరన్నా అమ్మలక్కలు కలిసినప్పుడే బాగున్నావమ్మ అని మాట్లాడాలి. అయినంతప్పుడు పోగానే మళ్ళీ మనం ధ్యానంలోకి వెళ్ళిపోవాలి. మనం ఏ పని ఉంటే ఆ పని వరకే దాంతో కాంటాక్ట్ కావాలి. ఆ పని అయిపోగానే ధ్యాన స్థితి లోపలికి వెళ్ళాలి. దానిని ఏమంటామనంటే ఆత్మానుసంధానం. మీ మనస్సును దేనికి సంధించాలి? ఆత్మకు సంధించాలి. అంటే ఇక్కడ ట్రైన్, ఇంతకుముందు నేను చెప్పిన రైలు ఉంటుంది. రైలుకు 2 ఇంజన్లు ఉంటాయి. ఒక ఇంజను అటువైపు పరిగెడుతుంది, ఇంకొక ఇంజను ఇటువైపు పరిగెడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక నుంచి మనకు హైదరాబాద్కి ట్రైన్ ఫెసిలిటీ ఉందనుకుందాం. అయితే నారాయణపేట స్టేషన్ నుంచి హైదరాబాద్ ట్రైన్ వెళ్ళిపోతుంది. అయితే వెళ్ళిపోయేటప్పుడు ఏమవుతుంది? ఇక్కడ నుంచి ఈ స్టేషన్ నుంచి ఇక్కడ యాదగిరి వరకు రైలు ఉంది. అయితే వాడు రైలు ఇంజన్ను హైదరాబాద్ పోవాలని చెప్పి యాదగిరి వైపు పోయే రైలు ఇంజన్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ పోతుంది. ఎక్కడ పోతుంది? అది యాదగిరి పోతుంది. అది కాదన్నట్లు. అంటే హైదరాబాద్ పోలే అంటే ఏం చేయాలి? వాడు అక్కడ ట్రైన్ స్టార్ట్ చేయాలి, అక్కడ ఇంజన్ స్టార్ట్ చేయాలి. అది హైదరాబాద్ పోతుంది. హైదరాబాద్ పోయే దగ్గర అదే ఇంజన్ పని చేస్తుంది. హైదరాబాద్ పోయిన తర్వాత కూడా అదే ఇంజన్ అవుతుంటే ఇంకా ముందుకు వెళ్ళిపోతాడు. మన లక్ష్యం హైదరాబాద్ వరకు. మళ్ళీ మనం ఎక్కడ పోవాలి? యాదగిరి పోవాలి.
యాదగిరి పోవాలంటే ఏం చేయాలి? మళ్ళీ యువతల ఇంజన్ స్టార్ట్ చేస్తే కూడా యాదగిరి పోతుంది. అంటే మధ్యలో మనసు ఉన్నది, మనసు నారాయణపేట. ఈ బయట విషయాలు ఏవైతున్నాయో ప్రకృతి లోపల ఉండే విషయాలన్నీ హైదరాబాద్. అంతరంగం ఆత్మస్థితి ఏదైతున్నదో యాదగిరి. అంటే మనం ఏం చేయాలి? ఎప్పటికీ కూడా యాదగిరి వైపు పోనికే ప్రయత్నం చేయాలి. అయినా తప్పదు కాబట్టి పోవాలి హైదరాబాద్, కొన్ని పనులు చేసుకున్నాలి. ఇమ్మీడియట్ మళ్ళీ ఎంటర్టైన్ ఇంజన్ స్టార్ట్ చేసి తెచ్చి దాన్ని యాదగిరిలో పెట్టాలన్నమాట. అంటే మనసును తెచ్చి ఎడ పెట్టాలి? ఆత్మలో పెట్టాలి. ఓకేనా? అది ఆత్మానుసంధాన స్థితి. తస్మాదస్తకః సతతం తస్మాదస్తకః సతతం తస్మాదస్తకః సతతం తస్మాదస్తకః సతతం కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ అసక్తో ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుషః పరమాప్నోతి పురుషః తస్మాదసక్తః సతతం తస్మాద్ ఆసక్తః సతతం కార్యం కర్మ సమాచర కార్యం కర్మ సమాచర అసక్తో హ్యాచరన్ కర్మ ఆసక్తో ఆచరన్ కర్మ పరమాప్నోతి పురుషః పరమాప్నోతి పురుషః తస్మాత్ అసక్తః కనుక అనాసక్తుడవై సతతం కార్యం కర్మ సమాచర సర్వదా కర్తవ్య కర్మను అనుష్ఠించు. అంటే ఈ యొక్క సృష్టి లోపల మనకు ఉండేటటువంటి పనుల పట్ల నువ్వు అనాసక్తుడవై, అంటే ఆసక్తి దేని పట్ల ఉండాలి? యాదగిరి కోరిక ఆసక్తి ఉండాలి. కానీ తప్పదు కాబట్టి హైదరాబాద్కు తొందరగా పోయి కొన్ని పనులు చేసుకుని మళ్ళీ యాదగిరి పోవాలనేదే ఉండాలి నీకు ఎప్పటికీ. హైదరాబాద్ పోవాలి తప్పది, కానీ హైదరాబాద్లో ఉండరాదు అన్నట్టు. తొందరగా మళ్ళీ మనం ఇంజన్ స్టార్ట్ చేసుకొని యాదగిరికి రావాలి. మన వ్యాధి ప్లేస్ యాదగిరి కాబట్టి ఈ హైదరాబాద్ పోయే పనులను అనాసక్తితోన చేస్తూ యాదగిరి పోయే పనుల్ని ఆసక్తితోన చెయ్యాలి. సతతం కార్యం కర్మ సమాచర సర్వదా కర్తవ్య కర్మను అనుష్ఠించు. కర్తవ్య కర్మ అంటే ఏమిటిది? మీకు ఏదైతే నిర్దేశించబడినదో దానిని కర్తవ్య కర్మ అని అంటారు. అమ్మగారు ఉదయం లేస్తే ఏం చేయాలి? ఇంట్లో వాకిలి అన్నీ శుభ్రం చేసుకొని వంట చేసి ఇంట్లో పనులన్నీ చూసుకోవాలి. ఇవి మీకు కర్తవ్య కర్మలు. మీ స్త్రీ వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఏ వ్యాపకమైతే ఉంటుందో ఆ పని వాళ్ళు చేయాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని టీవీ చూస్తాం, లేకుంటే దోస్తుల దగ్గర పోయి పేకాడతాం, మందు కొడతాం అంటే కుదరదు. వాళ్ళ కర్తవ్య కర్మ ఏదైతుందో వాళ్ళు వాళ్ళ కర్తవ్య కర్మలు చేయాలి. మీరు మీ కర్తవ్య కర్మలు చేయాలి. ఏ ఒక్కరు కర్తవ్య కర్మ నుంచి పక్కకు జరిగితే ఏమవుతుంది? మీ సంసారం మొత్తం కూడా ఒడిదుడుకులకు లోనవుతుంది. పురుషః అసక్తః కర్మాచరన్ మనుషుడు నిష్కాముడై కర్మను ఆచరిస్తే పరం ఆప్నోతి మోక్షాన్ని పొందుతాడు. మనుషుడు ఏం చేయాలి? ఏ కర్మ చేసినా నిష్కామంగా చేయాలి. నిష్కామ కర్మ అంటే ఏమిటిది? ఎటువంటి ఎక్స్పెక్టేషన్, మనకింత లాభం వస్తుందని ఆశించకూడదు. కర్మ చేయడం వరకే మన వంతు. ఫలితాన్ని ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తారు. ఇక్కడికి వచ్చినాం, మనం ఉదయం వచ్చినాం 10 గంటలకి. పైన ఎక్కి మెడిటేషన్ చేస్తూ ఉన్నాం. మేడం గారు చూసిండ్రు, అయ్యో పాపం సార్ వచ్చిండు 10 గంటలకు మెడిటేషన్ చేస్తూనే ఉన్నాడు, మరి మధ్యాహ్నం ఆయనకు భోజనం ఎట్లా అని అమ్మగారికి దయగలిగింది. పోతుంది ఇంత అన్నం పప్పు వండి పెడుతుంది. మధ్యాహ్నం 1 గంటకు తీవ్రమైన ఆకలి కలుగుతుంది నాకు. నేను కిందికి వస్తాను, మేడం గారు ఏమన్నా ఉందంటే సార్ మీరు వచ్చిండ్రని వంట చేసినట్టు చాలా సంతృప్తి అయితే సంతోషం అనిపిస్తుంది. లేదనుకోండి అట్లే పేగులు మార్చుకొని ఉంటాం, బయట పోయి తింటాం, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏమవుతుంది? మన కర్తవ్యం మెడిటేషన్ చేసేది ఏదైతే మనం ఉంటే ఆ కర్తవ్యంలో మనం ఉంటే ఏమవుతుంది? భగవంతుడు ఏం చేస్తాడు? అయ్యో పాపం సార్ మెడిటేషన్ చేస్తున్నాడు, అయినా కొద్దిగా మధ్యాహ్నం కింద అన్నం చేద్దాం అన్న కర్మను ఆలోచనను ఈమె లోపల భగవంతుడు సృష్టిస్తాడు. కాబట్టి మనం మధ్యాహ్న భోజనం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. డోంట్ వరీ, మీరేం చేయాలనుకుంటే అది చేయండి. ఒక్కసారి ఏమైందనంటే యోగానంద పరమహంస యోగానంద గారు వాళ్ళ అక్క బావతో కలిసి బృందావనంకి వెళ్ళారు. బృందావనం లోపల అక్కడ కాళికాదేవి
పూజా మందిరం ఉంటుంది. అక్కడ పోయి అమ్మవారిని దర్శించాలని అనుకుంటాడు. ఈయన ఇట్లా ఎంటర్ అవుతాడో లేదో బ్రాహ్మణు పూజారి వచ్చేసి అమ్మగారి గుడికి తాళం వేసి వెళ్ళిపోతాడు అన్నట్టు. అయ్యో స్వామి, మేము అమ్మవారిని దర్శించాలి, టైం అయిపోయింది, మీరు రేపు రండి అని చెప్తాడు. మీరు అంతకుముందే వచ్చేది ఉండే అన్నట్టు. అయ్యో అంత దూరం నుండి వచ్చినాం, మాకు అమ్మవారి దర్శనం కాలేదు కదా అని అనుకుంటాడు. సరేలే అని చెప్పి ఇక ఆయన మెడిటేషన్ కూర్చుంటాడు. ఎవరు? పరమహంస యోగా అని. వాళ్ళ అక్క బావ అట్లా బృందావనం అంతా తిరగడానికి వెళ్తారు. వాళ్ళ బావకి ఏమిటంటే విపరీతమైన ఆకలి. మధ్యాహ్నం 1 గంటకు భోజనం కావాలి, ఆయన తట్టుకోలేడు. ఆయన చెప్తాడు మొదలే, మీ తమ్ముడు ఆడబోతాడు, మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాడు, మధ్యాహ్నం భోజనం లేకపోతే మాత్రం నేను సహించను చూడు అని చెప్తాడు. నువ్వేం కుదేం చేయకు బాబా, నువ్వు వెళ్ళు, నువ్వు బృందావనం అంతా తిరిగిరా, నీకు మధ్యాహ్నం 1 గంటలు భోజనం వస్తుంది. ఏడొస్తుంది, నువ్వు ఇక్కడ మెడిటేషన్ కూర్చుంటే ఆడికి వస్తుంది అంటాడు. నువ్వైతే పో అని చెప్తాడు. అనేసరికి ఆయన పోతాడు, ఈయన మెడిటేషన్ చేసుకుంటూ కూర్చుంటాడు. మెడిటేషన్ చేస్తే ఏమవుతుంది? అమ్మని అడుగుతాడు, నాకు దర్శనం ఇవ్వకుంటే ఎట్లా తల్లి అంటాడు. ఆయన మెడిటేషన్ ప్రభావానికి ఏమవుతుంది? గర్భగుడి తలుపులు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయ్యి అమ్మవారి విగ్రహం దర్శనమవుతుంది. అంతేగాడు ఇంకొక అద్భుతం జరుగుతుంది. ఆ అమ్మవారి విగ్రహం వెనుక గోడ ఉంటుంది కదా, ఆ గోడలోకి వెళ్ళి బయట రోడ్డు పైన పొయ్యి వస్తుండే వాహనాలు కూడా ఈయన కనిపిస్తాయి. ఎంత అద్భుతం చూడండి. ఆ తర్వాత ఇట్లా చూస్తే చెట్లు ఉంటాయి కదా, చెట్ల వేర్లు కనిపిస్తాయి కిందలో భూమిలో. ఆ వేర్ల ద్వారా పైకి పోయి నీళ్లు కనిపిస్తాయి. అంటే ఎంతటి సూక్ష్మ జ్ఞానం, ఎంతటి సూక్ష్మ దర్శనం ఆయనకు లభిస్తుంది. ఆ ఆనందంలో ఉంటాడు. ఒకటైతుంటుంది, అక్క బావ వస్తారు, వచ్చి అంతవరకు నది ధ్యానం అయిపోతుంది, బయటికి వస్తాడు. ఏమైనా భోజనం అని అంటాడు. సరే ఉండు, వస్తుంది అంటాడు. అంత లోపలనే ఆ పూజారి బ్రాహ్మణుడు వస్తాడు. అయ్యగారు మీరేమనుకోకపోతే ఈరోజు మేము ఇంట్లో అన్నం అది చేసినాం, అతిథులు ఎవరు రాలేదు తినడానికి భోజనానికి, మిమ్మల్ని మేము అతిథులుగా భావిస్తున్నాం, వచ్చి మా ఇంట్లో భోజనం చేస్తే బాగుంది. ఈయన ఏం చెప్పిండు? 1 గంటకు భోజనం వస్తుందని చెప్పిండు కదా, కథ బాబా పోదామంటాడు. తీసుకుపోయి 3 తిని వస్తారు. అట్లా ఉంటుంది అన్నట్లు మనకి. అయిపోయింది. భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాగమ్య సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవః. మరి ఒకసారి, అన్నాద్భవంతి భూతాని పర్జన్యాగమ్య సంభవః యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞకర్మ సముద్భవ. తాత్పర్యం: సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతోంది, వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నమవుతోంది. 3వ అధ్యాయం 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవ విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగత బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మరియు కర్మ బ్రహ్మోద్భవ విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తాత్పర్యం: అట్టి కర్మ సజీవ శరీరము వల్ల పుట్టును, అనగా అట్టి కర్మలు చే శక్తి అన్నపానాదులచే తృప్తి చెందిన జీవుని వలన పుట్టును. కావున కర్మాధికారులు శరీరములు యజ్ఞం మూలములు. యజ్ఞంతో అంతరాత్మ ఆత్మీయం ఏవ సంయుజ్య ఆత్మీయ తృప్త్యం చే మానవ ఆత్మను ఏం చే సదృష్ట
कर्म विद्यते విద్యత్తే. विद्यते 17వ శ్లోకము. ఆ, 16వ శ్లోకం చదవలేదు కదా. ఏవం ప్రవర్తితం చక్రం. एवं प्रवर्तनं चक्रं ప్రవర్తితం చక్రం. चक्रं न अनुवर्त्य నానువర్తయతిహ. नानुवर्त्य हि यु అఘాయు अगायु రింద్రియ इंद्रिय రామో रामो మోఘం प्रार्थना మోఘం मोगं పార్థ पार्थ సజీవతి. తాత్పర్యం అర్జున, ఈ లోకంలో ఈ విధానమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవడు నడవడదో అతడు ఇంద్రియాల్లోకి లోని పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తున్నాడు. 17వ శ్లోకం. యత్వాత్మరతి దేవస్య ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. యత్వాత్మరతి దేవస్య ఆత్మతృప్తచ్చ మానవః ఆత్మనేవ చ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. తాత్పర్యం, ఏ మానవుడు ఆత్మలోనే క్రీడిస్తూ ఆత్మలోనే తృప్తి పొందుతాడు, ఆత్మలోనే సంతోషపడతాడు అంటాడో అలాంటి ఆత్మజ్ఞానాన్ని ఇంకా చేయవలసిన కర్తవ్యం ఏది ఉండదు. అందువలన అర్జున, నువ్వు కూడా నిష్ఠుడవై నిత్యం నీ కర్మలను ఆచరించు. అపేక్ష రహితమైన కర్మాచరణ వల్లనే మోక్షం కలుగుతుంది. చదవండి. 14వ శ్లోకం. అన్నాద్ భవంతి భూతాని. సమస్త ప్రాణులు అన్నం నుంచి పుడుతున్నాయి. అన్నోత్పత్తి వర్షం వల్ల కలుగుతుంది, వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది, యజ్ఞం సత్కర్మ ద్వారా ఉత్పన్నం అవుతుంది. భగవద్గీత 3వ అధ్యాయం 15వ శ్లోకం. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. మరొకసారి. కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం తస్మత్ సర్వగతం
బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. తాత్పర్యం: ఆ సత్కర్మ సముదాయం వేదం వల్ల పుడుతుంది. వేదం అక్షర పరబ్రహ్మ నుంచి పుడుతుంది. దీనిని బట్టి సర్వవ్యాప్తమైన అక్షర పరబ్రహ్మ ఎల్లప్పుడూ యజ్ఞం ద్వారానే ప్రతిష్ఠితమై యజ్ఞమందు ప్రతిష్ఠితమై ఉంటుంది. ఇంకెవరు అడగవుతారా? ముగిద్దాం. ఏవం ప్రవర్తం చక్రం వసువర్తయామి కామరం అగాయురిత్రియా రామో మోగం పార్థ జీవతి. ఏవం ప్రవర్తం చక్రం నాను వర్తయతీహ అఘాయురింద్రియా రామో మోగం పార్థ జీవతి. అర్జున, ఈ లోకంలో ఈ విధమైన సృష్టి చక్రానికి అనుగుణంగా ఎవడు నడవడో అతడు ఇంద్రియాలకు లోనై పాపపు జీవితాన్ని గడుపుతూ వ్యర్థంగా జీవిస్తాడు. ఓం అసతో మా సద్గమయ ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. 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 హరి ఓం. హరి ఓం.